అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కేబినెట్ లో మరో రగడ వెలుగు చూసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం సమసిపోయిన 4 రోజులకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ వివాదం కాకరేపుతుంది. తన శాఖలో పొంగులేటి జోక్యం ఎక్కువైందని కొండా సురేఖ సీఎం దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం. మేడారం అభివృద్ది పనులను తమకు చెప్పకుండానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనుషులకు ఇచ్చుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. పొంగులేటి విషయంలో ఢిల్లీ వెళ్లేందుకు కూడా కొండా సురేఖ సిద్దమవుతున్నారని తెలుస్తుంది. మరోవైపు కొండా సురేఖ అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ పార్టీలో ఇబ్బందులు తీసుకొస్తున్నారని వరంగల్ కాంగ్రెస్ నేతలు పీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ అనుష. కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత పోరు బయటపడదని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల క్రితం పొన్నం ప్రభాకర్ అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ మధ్య జరిగినటువంటి వివాదం కాస్త సద్దు మరిగినటువంటి కొద్ది రోజుల నుండి కూడా మరోసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొండా సురేఖ భర్త మురళి అదేవిధంగా కొండా సురేఖ మధ్య మాత్రం మరోసారి అంతర్గత విభేదం అయితే మరోసారి బయటపడ్డాయని చెప్పొచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఏదైతే ఉందో కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే కొనసాగుతుండగా ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ అయితే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో కూడా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది, జనవరి నెలలో. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి 150 కోట్ల నిధులను కూడా సమకూర్చింది. ఇందులో ప్రధానంగా జరిగేటంటే 3 నెలల్లో మాత్రం పూర్తిగా పనులు పూర్తి చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఇక్కడ పర్యటన చేసి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దీన్ని ప్రతిష్టానంగా తీసుకోవడం అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందులో తలదూర్చాలంటూ కూడా కొండా సురేఖ భర్త కొండా మురళి మాత్రం ఈ రోజు అధిష్టానానికి అయితే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏదైతే ఉందో కూడా ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి కొండా సురేఖ చూస్తున్నటువంటి శాఖలో మాత్రం దానికి సంబంధించిన టెండర్లు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారికి అదేవిధంగా సంబంధించిన కంపెనీకి మాత్రమే టెండర్లు ఇవ్వడం జరుగుతున్నట్టు కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ కొనసాగడం అదేవిధంగా కొండా సురేఖ సంబంధించినటువంటి దేవాదాయ శాఖలో మాత్రం తనకు తెలియకుండానే మిగతా సంబంధించిన టెండర్లు అన్ని కూడా చేస్తున్నారంటూ కూడా ఈమెయితే పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఇటు అధిష్టానానికి సంబంధించిన ఏఐసిసిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏఐసిసి సంబంధించిన పెద్దలు మల్లికార్జున ఖార్గేతో పాటు సోనియా గాంధీకి అదేవిధంగా రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కూడా కొండా సురేఖ భర్త మురళి కూడా మాట్లాడుతూ తనకు సానుకూలంగా అధిష్టానం స్పందించిందని అదేవిధంగా ఇలాంటి చర్యలకు పాల్పడాలి అదేవిధంగా ఇట్లాంటి తన శాఖలు మాత్రం వేరే వాళ్ళు తలదూర్చొద్దంటూ కూడా తను కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. అనుష, శ్రీకాంత్, మనం చూసుకున్నట్టయితే కొండా సురేఖపై గతం నుంచి కూడా వరంగల్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏకంగా మంత్రి తన సహచర మంత్రిపై కంప్లైంట్ ఇచ్చారు కొండా సురేఖ. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కొండా సురేఖ వ్యవహారకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మాత్రం సఖ్యత లేదని చెప్పచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో కూడా కొన్ని సంఘటనలు మనం చూడొచ్చు. ఇందులో ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్తో పాటు రేవూర్ ప్రకాష్ రెడ్డి అదేవిధంగా ఉన్నటువంటి కేఆర్ నాగరాజ్తో పాటు మిగతా సంబంధించిన కడియం శ్రీహరి మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సఖ్యత ఉండకపోవడం వారిపై కూడా ప్రతి విమర్శలు చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా సొంత పార్టీకి సంబంధించిన మంత్రి సఖ్యతగా ఉండకపోవడం వారిపై కూడా ఫిర్యాదు చేయడం దానికి వారిపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఇది మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వారంతా కూడా అధిష్టానికి ఫిర్యాదు చేయడం వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో అటు క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి మల్లు రవి కూడా ఫిర్యాదు చేయడం వరుసగా ఏతుందో కూడా కమిటీ ముందు కూడా హాజరుపరిచినటువంటి క్రమంలో ఆ తర్వాత కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా ఏతుందో కూడా కడియం శ్రేణి అదేవిధంగా రేవూర్ ప్రకాష్ రెడ్డిని విమర్శలు చేయడం కాస్త వివాదాస్పదం కావడంతో క్రమశిక్షణ కమిటీ మల్లు రవి ముందు కూడా హాజరైతే కావడం జరిగింది. ఈ క్రమంలో హాజరైన తర్వాత కూడా ఎలాంటి
చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా దీనికైతే కూడా కాస్త నిరాశకు గురి చేసినట్టు కూడా ఎమ్మెల్యేలు మరుసటి రోజునే పేర్కోవడం, అదేవిధంగా అధిష్టానం కూడా ఎమ్మెల్యేలందరూ పిలిచి సఖ్యతగా ఉండాలి, అందరూ కలిసి రావాలంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలు మాత్రం కాస్త వెనక్కి అయితే తగ్గారు. ఆ తర్వాతకి వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పట్టుబట్టినా కూడా అది మాత్రం కమిటీ మాత్రం ఎలాంటి చర్యలు ఇప్పటివరకైతే తీసుకోలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ రోజు జరిగినటువంటి సంఘటన మరోసారి వివాదం జరిగిందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుంటూ కొండా సురేఖ భర్త కొండా మురళి మాత్రం ఏఐసీకి సంబంధించిన అధిష్టాన పెద్దలకు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ట్వీట్ అయితే చేశారు. ఈ క్రమంలో ఈ అంతర్గత పోరు ఇలాగే ఉంటుందా, ఇంకా కొనసాగుతుందా, మరో 2-3 నెలల్లో మాత్రం జాతర అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా టెండర్లను చేంజ్ చేస్తారా, ఒకవేళ టెండర్లు చేంజ్ చేస్తే మాత్రం పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా జాతర లోపు పనులన్నీ పూర్తి చేయాలంటే ఒక పక్క ప్రభుత్వం చెబుతున్నటువంటి క్రమంలో ఏదో స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల వ్యవహార తీరు మాత్రం కాస్త విమర్శలు అయితే కూడా పాలు చేస్తుందని చెప్పొచ్చు. అనుష, శ్రీకాంత్, అయితే మనం చూసుకున్నట్టయితే కొండా సురేఖ అంశం ఏదైతే ఉందో తను ఇచ్చిన ఫిర్యాదు పైన పార్టీ హైకమాండ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు మాత్రం కొండా సురేఖతో పాటు కొండా సురేఖ భర్త ఉన్నటువంటి మురళి కూడా స్వయంగా ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదులో పలు అంశాలకు సంబంధించిన అంశాలు కూడా పేర్కొంటూ ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ప్రస్తుతానికి మాత్రం ఢిల్లీ పెద్దల వరకు అయితే చేరింది ఈ పంచాయతీ. ఈ క్రమంలో ఏఐసిసి సంబంధించిన వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, సానుకూలంగా స్పందిస్తారా లేకపోతే ఏం చేస్తారని చెప్పి కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. అనుష, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.